మంత్రి నియోజకవర్గంలో ఇసుక దందాలు ఎక్కువైపోయాయి. గోదావరి, మానేరు ఇసుక రీచ్ అంటే దాదాపు 27 రీచ్లు ఏర్పాటు చేశారు. అంటే ఎప్పుడూ కూడా ఉపనదులలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయరు. అలాంటిది మానేరు నది ఉపనది, అది దాని మీద కూడా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా 6-7 మీటర్ల లోతు జెసిపిలతో లారీలు పంపించేస్తున్నారు. వీటిని పుట్టామధు గారు ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ఇసుకను తరలించే ఇసుకాసురుల నుంచి రోజుకు 5 లక్షల రూపాయలు పుట్టామధు గారికి ముడుతోంది. దానివల్లే ఆయన ముట్ట చెప్పాలంటే అదంతా కూడా ఆయన బినామీల వ్యాపారమే. ఇటీవల పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తే వేబిల్లులు లేకోకుండా అంటే గంట పాటులోనే 5 లారీలను సీజ్ చేయడం జరిగింది. అలాంటిది రోజు తనిఖీలు చేసి ఎన్ని లారీలు బయటపడతాయి, వీటినంతా కూడా ఏం చేస్తున్నారు? అక్రమంగా ఇసుక తరలిపోతుంటే పుట్టామధు గారు ఏం చేస్తున్నారు? మా దగ్గర మానేరు పైన అసలు ఇసుక రీచులు లేవు, గోదావరి పైననే ఇసుక రీచులు ఉన్నాయి. అది కూడా బ్యారేజీలు కట్టడం చేపట్టింది ప్రభుత్వం కనుక అక్కడ వృధాగా పోతుంది ఇసుక. రేపొద్దున ఖచ్చితంగా బ్యారేజీలు కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అన్ని క్లియరెన్స్లు కూడా వచ్చినాయి. ఇవాళ అద్భుతంగా ప్రాజెక్టుల పనులు యుద్ధ ప్రతిపాదిక కొనసాగుతూ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్ళల్లో ఇసుక మునిగిపోయే అవకాశం ఉంది కనుక ఆ ఇసుకను ఇవాళ ఆన్లైన్ టెండర్ ద్వారా పిలిచింది గవర్నమెంటు. ఆన్లైన్ టెండర్ ద్వారా కాంట్రాక్టులు నియమించబడ్డారు. వాళ్ళు ఇసుక నిబంధనల ప్రకారంగా తీసుకుపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు నిజంగానే నిన్ననే 2 లారీలో 3 లారీలో దొరికినట్టు నేను కూడా పేపర్లో చూసినాను. మీరు చూడండి, ఇవాళ ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా ఇవాళ ఆరోగ్యశ్రీలో, సీఎం రిలీఫ్ ఫండ్లో, కళ్యాణ లక్ష్మిలో, షాదీ ముబారక్లో అవినీతి జరగంగానే రోజుల లోపలనే, గంటల లోపలనే ఇవాళ బట్టబయలు చేసి తెలంగాణ ప్రభుత్వం. నిన్న కూడా అది పట్టుకున్నది ఎవరు? కాటారం సీఏ గారు. ఒకవేళ నాకే దాంట్లో సంబంధం ఉంటే, టీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంటే కాటారం సీఏ గారు పట్టుకుంటారా? బయట నుంచి వచ్చి ఎవరు పట్టుకోలేదు, పట్టుకున్నది కాటారం సీఏ గారు. సో కాటారం సీఏ అంటే మా కంట్రోల్లోనే ఉంటారు, మా దగ్గరనే పనిచేస్తుండే కనుక, మేము అధికార పార్టీలో ఉన్నాం కనుక చిన్నదో పెద్దదో మా మాట వింటారనేది మన అందరికీ తెలిసిన విషయం. ఆ లారీలు ఒకవేళ నాయవే అయితే, మా పార్టీవే అయితే సీఏ గారు పట్టుకుంటారా? ఇది ఒక్కటే మా నిజాయితీకి నిలువుటెద్దు నిదర్శనం. దీనికన్నా నేను ఎక్కువ చెప్పలేను. ఒకవేళ నిజంగానే మేము ప్రతిరోజు సప్లైకి మా సహకారం ఉంటే పట్టుకునే అవకాశం ఉంటుందా? 100 లారీలు తిరిగేటప్పుడు 100 లారీలు కూడా ఎమ్మెల్యే గారు అని సీఏ గారికి తెలియకపోవచ్చు. పట్టుకున్న తర్వాత ఎలాగో ఎమ్మెల్యే గారి నుంచి సిఫారసు వస్తుంది, సీఏ గారు అది మా లారీలే వదిలే అంటే వదిలేయచ్చు కదా. కాకపోతే కేసు రిజిస్టర్ చేసుకోవడమో, వాళ్ళకి కావాల్సిన నిధులు దండుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే 100 పోతుందంటే 100 కూడా అంటే ఏ లారీలు పట్టుకున్నారు అడంటే గిన మా సచ్చీలతకు ఇదే నిదర్శనము అని ఎలా అంటారు? 100 జరుగుతున్నాడు, 10 లారీలు మీ ఉండొచ్చు, 90 లారీలు ఇతరులు ఎవరైనా అక్రమంగా తరలిపోతుంది, అన్నీ వదిలేరు కదా. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు రావండి. ప్రతిరోజు ఏదో కేసు అంటే ఆ నియోజకవర్గంలో కేసులు వస్తున్నాయంటే ఎమ్మెల్యే గారు మనుషులే కదా, ఎమ్మెల్యే గారు ఓట్లు వేసిన వాళ్ళే కదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? మా నియోజకవర్గంలో కేసులు కేసులే పెట్టడం లేదంటే అది మా సచ్చీలత ఎలా అంటారు? ఒకవేళ అందరి మీద కేసులు అవుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, హత్య కేసులు జరుగుతుంటాయి, దారిదోపిడీ జరుగుతుంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయి. ఏది జరిగినా కూడా ఆ ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు అయితే గిన ఎమ్మెల్యే గారి నుంచి వెంటనే ఫోన్ పోతుంది. లేదంటే ఆ ఎమ్మెల్యే బిజీ ఉంటే పిఏ గారు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే గారు చెప్పమన్నారండి అదేదో చూసి పంపించేయాలంటారు. ఓకే రే వాళ్ళు ఏదో ఫార్మాలిటీస్ చూసుకొని పంపించేస్తారు. అది అన్నీ కూడా అలాగే జరగవు కదా. బట్ అయితే సీఏ గారు పట్టుకున్నారు అంటే ఫోన్ పొయ్యింటే ఎమ్మెల్యే గారివి, ఫోన్ పోకపోతే ఎమ్మెల్యే గారివి కాదు. ఇలాంటి దందా జరుగుతుందా? చెప్పాలంటే మీ గ్రామంలో ఈ లారీలు ఎక్కువ పోవడం వల్ల కూడా చాలామంది మృత్యువాత పడ్డారు. అంటే లారీ నంబర్లు లేవు. ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏమంటున్నారు? విజిలెన్స్ అధికారులు, ఆర్టీఓ వాళ్ళంతా కూడా లారీ నంబర్లు ట్రేస్ కావట్లేదు అంటున్నారు. చనిపోలేదంటారా లారీల కింద పడి? చనిపోయినాయి అన్ని లారీలు కూడా ఐడెంటిఫై అని ఒకటో అరనో ఇప్పటివరకు ఐడెంటిఫై. ఓకే, మీరు ఎమ్మెల్యే గారు చెప్పినట్లనే ఒకటో అరనో ఐడెంటిఫై కాలేదు.
ఆ ఐడెంటిఫై కాకపోతే వాళ్ళకి నష్టపరిహారం ఎక్కడి నుంచి వస్తుంది? లారీ ఐడెంటిఫై అయితే అది ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైనా వస్తుంది. అలాంటి వారికి మీరేమైనా ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించారా? మీరు అట్లా ఒక ఇసుక దగ్గరనే జరిగినంత మాత్రాన్ని మొత్తం ప్రపంచం అంతా ఇదైపోయిందనే భావనతో మాట్లాడితే ప్రధానమండి. ఈ రోజు మన సృష్టిలో ఇసుక అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడితే రాష్ట్రం గురించి మనకు అర్థం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గరనే ఐడెంటిఫై కాకపోవడం వల్లనే మొత్తమే సిస్టమ్ ఖరాబ్. ఇక్కడ మాట్లాడేది కేవలం మంతని నియోజకవర్గము, మంతని ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాము. రాష్ట్రం గురించి వచ్చినప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడచ్చు మనము. మంతని ఎమ్మెల్యే అయినప్పుడు మంతని ఏమంటారు, ఒకవేళ ఆ నెంబర్ దొరకకపోవడం వల్ల వాళ్ళకి నష్టపరిహారం రాదు కనుక ఆ ఫ్యామిలీ రోడ్ మీద పడే అవకాశం ఉంటుంది అంటారు. ఓకే, ఎట్లయితే సిస్టంలో జరుగుతుందో అట్లా ఇక్కడ కూడా జరుగుతుంది. ఎంతమందికి అలా మీరు నష్టపరిహారం ఇప్పించారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి ఎందుకు ఇస్తారు? అవునండి, చనిపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే గారు ఏం చేయాలా? ఇన్సూరెన్స్ చనిపోయిన తర్వాత ప్రగాఢ సానుభూతి వ్యక్తపరచడం కాదు, ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా ఆర్థిక సాయం చేయించడం కానీ. లారీల కింద పని చనిపోతే పట్టించుకోరా? వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాము. లారీ కింద పడ్డ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి మనం. ఒకటి అరా గుర్తుపట్టలేదు అంటున్నారు. అలాంటి వారికి ఏం చేశారు అంటున్నా? అలాంటి వారికి అక్కడ స్థానికంగా అక్కడ లారీ అసోసియేషన్ లేకపోతే ఈ క్వారీస్ వాళ్ళని మాట్లాడి పోలీసు వాళ్ళు కొంత అమౌంట్ ఇప్పించినారు ఒకరిద్దరికి. ప్రాణం విలువ అంతో కొంతనా? ఎంతో కొంత విలువ దేనికి కట్టలేస్తాం? మనం ప్రాణానికి కట్టలేస్తాం. ప్రాణానికి విలువ కట్టాలండి. ఎట్లా కడతాం చెప్పండి? ఏ రేషియో ప్రకారం ఆ మనిషి విలువ ఎంత, ఆ ప్రాణం విలువ ఎంత కట్టి ప్రభుత్వం నుంచి ఎంత ఇన్సూరెన్స్ ఇస్తారు? ఏ పద్ధతిలో ఇస్తారు ఇన్సూరెన్స్? వాడు కట్టే మొత్తాన్ని బట్టి. అట్లనే ఇది కూడా ఇస్తారు ఇన్సూరెన్స్ ఏ పద్ధతిలో మొత్తాన్ని బట్టి. మీరు అది కూడా ఎంతో కొంత అంటున్నారు. ఇన్సూరెన్స్ అనేది వాడి ప్రీమియం ఎవ్రీ ఇయర్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ తెలియదు కనుక ఇచ్చిండ్రు అమౌంట్ అంటున్నా. ప్రభుత్వం నుంచి మీరేమి ఇప్పిస్తారు? ప్రభుత్వం నుంచి మీరు ఇప్పించాలి. మీ నియోజకవర్గంలో ఒక అకాల మరణం జరిగినప్పుడు, ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, అది ట్రేస్ అవుట్ కానప్పుడు ఇలా జరిగింది, ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది, ఒక లారీ అక్రమంగా తరలిస్తూ ఒక వ్యక్తి పైన వెళ్ళిపోయింది, ఆ కుటుంబం అనాథ అయిపోయిందని మీరు ప్రభుత్వం నుంచి ఇప్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎన్నో యాక్సిడెంట్లు తెలియకుండా పోతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి నిబంధనలు లేవు. వాస్తవం ఒక్కటి ఎమ్మెల్యే గారు చెప్పేది ఎన్నో కాదు. సాధారణంగా ఇసుకను అంటబెట్టి ఇసుక అనగానే ఒక మాఫియా, ఈ మాఫియా జరిగింది కనుక వీళ్ళకి ఎంతో కొంత ఇప్పేయమంటారు. ఇప్పేయడానికి ఆస్కారం లేదు. ఆస్కారం లేనట్టు ఇప్పిస్తాం. కానీ దాని ఇసుక అనేది మాఫియా, ఈ మాఫియా జరిగింది కనుక మీరు ప్రభుత్వం నుంచి ఇప్పియాలంటారు. కానీ ఇసుక మాఫియా జరుగుతలేదు అక్కడ. ఇసుక మీరేన్నారు ఇటీవల పోలీసులు రైడ్ చేస్తే కూడా లారీలు పట్టుబడ్డాయి నేను చూశాను. లారీలు పట్టుబడ్డాయంటే మాఫియా ఉందా లేదా? నిన్న పేపర్లో చూసినా అని చెప్తున్నా. ఇటీవల జరిగినట్టు ఎక్కడ కూడా ఆధారం లేవు. జరిగితే దొరికిపోయినారు అంటున్నా. జరిగిన వెంటనే దొరికిపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటున్నా. ఎక్కువ రోజులు ఆగుతలేవు. ఏ కేసులు కూడా ఇవాళ రోజుల తరబడి ఆగుతారు. ఇసుక దందాపై ఎమ్మెల్యే గారు తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపితే ఇసుకను అక్రమంగా తరలించడానికి ఎవరైనా సాహసిస్తారా? ఎమ్మెల్యే గారు సీరియస్ గా తీసుకుంటే ఉక్కుపాదం మోపడం వలనే ఇవాళ మీరు ఇమాజిన్ చేయరు. ఇవాళ ఆ లారీలు దొరకడం మా ఉక్కుపాదంలో భాగమే. ఇంకొకటి కూడా చెప్తున్నాం, మేము ఉక్కుపాదం మోపడం వలనే మేము వచ్చిన తర్వాత కర్ర స్మగ్లింగ్ ఆపినాం, ఇసుక మాఫియాని ఆపినాం, బెల్లం మాఫియాని ఆపినాం, స్క్రాప్ మాఫియాని ఆపినాం. ఇవన్నీ మా మంత్రిలో చెలరేగిపోయినాయి. అసలు కర్ర స్మగ్లర్లు వీరప్పన్లు ఉన్నారు మా మంత్రిలో. ఎంతోమంది స్క్రాప్ సింగరేణి స్క్రాప్ అంతా అమ్మే వాళ్ళు ఉండేది. పెద్ద పెద్ద మాఫియాలు ఉండేవి. వాళ్ళైతే ఎలక్షన్లలో ఒక కర్ర స్మగ్లరు 25,000 ఓట్లు నా చేతులు ఉన్నాయని చెప్పి భయపెట్టించేవాడు. ఒక స్క్రాప్ స్మగ్లరు 5,000 ఓట్లు ఉన్నాయని చెప్పేవాడు. ఒక బెల్లం స్మగ్లరు 10,000 ఓట్లు ఉన్నాయని చెప్పేవాడు. ఇటువంటి స్మగ్లర్లను అంతమొందించడంలో భాగంగానే ఇవాళ మా గృహ అవసరాల కోసం కూడా ఇసుకను ఇబ్బంది పెడుతున్నటువంటి ఇవాళ పరిస్థితుల్ని ఒక నిబంధనలు. ఇప్పుడు మా దగ్గర శాండ్ ట్యాక్స్ పెట్టారు పెద్దపల్లిలో. ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో ఒక పద్ధతిలో ఇసుక ఇస్తూ ఉన్నారు కనుక ఇవాళ గృహ అవసరాల కోసమే మేము ఇప్పియలేకపోతున్నాం. శాండ్ మాఫియాని ఒకవేళ మేము ఎంకరేజ్ చేస్తే అసలు ఇక మీరు ఊహించని విధంగా ఉంటుంది.